ఈ రోజే డౌట్ నాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. ఇలా పిల్లలు ఇచ్చినటువంటి లెక్కను ఒకసారి చూద్దాం. 25 × 78 విభాగ న్యాయాన్ని ఉపయోగించి కనుగొనండి అన్నారు. మనం దీన్ని మామూలు హెచ్చరిక కాకుండా విభాగ న్యాయాన్ని ఉపయోగించి సమాధానం అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. సాధన చూద్దాం. మనకి ముందుగా విభాగ న్యాయాన్ని ఇక్కడ రాసుకుందాం. విభాగ న్యాయం, మనకి విభాగ న్యాయం తెలుసు కదా. A × B + B = A × B + B = A × B + A విభాగ న్యాయం. దీన్ని 25 × 78 విభాగ న్యాయాన్ని ఆధారంగా చేసుకొని మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూద్దాం, మనకి ఇచ్చినటువంటి లెక్క 25 × 70. 25ని అలానే ఉంచేసి నేను 78ని 70 + 8గా రాస్తున్నాను. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే ఇక్కడ A విలువ 25, B విలువ 70, C విలువ 8. మనకి ఇది విభాగ న్యాయ రూపంలో మనం దీన్ని మార్చుకుంటే A × B అంటే 25 × 70 ప్లస్ A × C 25 చూడండి 1750 ఈ రెండింటిని కనుక మనం కూడితే 1750 200 కూడితే మనకి 1950 వస్తుంది. అంటే 25 × 70 మనం మామూలు లెక్కవేట కాకుండా ఈ విభాగ న్యాయాన్ని ఉపయోగించి మనం ఆన్సర్ అనేది కనుక్కుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.